ఎలిజిబిలిటీ క్రైటీరియా ఐఎల్స్, టోఫిల్స్ అవసరమేనా? అది మీకు రైట్ యూనివర్సిటీ సెలెక్షన్ అండ్ స్కాలర్‌షిప్స్ విషయంలో విదేశ్ కన్సల్స్ ఎక్స్‌పర్ట్ ఇన్ థాట్. సో, ఇక్కడ మేమేం చేస్తామంటే వీ హ్యావ్ టై అప్ విత్ మోర్ దెన్ ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీస్. సో, మీ ప్రొఫైల్ తగ్గట్టుగా మీ ప్రొఫైల్‌కి ఏ యూనివర్సిటీ అయితే మీకు బావుంటుంది. మీ కోర్స్ కావాల్సిన చాయిస్ ఆఫ్ కోర్స్ అది మీరు చేయగలుగుతారా లేదా? అంటే విదేశ్ కన్సల్ట్స్ ఏంటంటే జస్ట్ నేను యూకేకి ఎళ్తాను వచ్చేస్తే మేము టక్కన చేసేయడం కాకుండా హ్మ్. బిఫోర్ దట్ వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్ అండ్ టేక్ దేర్ రిక్వైర్మెంట్ ఫస్ట్. అంటే వాళ్ళు యాక్చువల్‌గా కొంతమంది ఎట్లా అంటే నా దగ్గరకొచ్చేది బీటెక్ మెకానికల్ చేస్తారు. అయితే అందరూ ఏఐ జాబ్స్ వస్తున్నాయండి. ఏఐకెళ్ళిపోతాను. లేకపోతే బీటెక్ కాకుండా బీకామ్ చదువుతారు. బీకామ్ చదివి ఏఐ బావుందంట, డేటా సైన్స్ బావుందంట. లేకపోతే ఇలా షిఫ్ట్ ఆఫ్ ద ఫీల్డ్ చాలా ఎక్కువగా ఉన్నారు. సో, ఈ క్లారిటీ లేకుండా వెళ్ళకండి. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సిందేంటంటే మీరు ఏదైతే కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కోర్స్ మనం చదవగలుగుతామా లేదా ఫస్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు మా బాబాయ్ వాళ్ళు చెప్పారు. అలా చెప్పే కదా మనం బీటెక్‌లో జాయిన్ అయ్యాం. సో, ఇప్పుడు అట్‌లీస్ట్ నౌ ఇట్ ఈస్ ఎ ఫైనల్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్ యువర్ లైఫ్ ఫర్ గుడ్. ఈ స్టెప్ తీసుకునేటప్పుడు 100% విత్ రైట్ కంటెన్షన్ అండ్ విత్ యువర్ ఓన్ కమిట్మెంట్ మనం అది కమిట్ అవ్వండి. ఏది నేను ఈ ఫీల్డ్‌లో అయితే చేయగలుగుతాను. మేనేజ్మెంట్‌లో అయితే జాబ్ కొట్టగలుగుతాను. లేదా ఐటీలో కొట్టగలుగుతాను. వి షుడ్ హావ్ యువర్ కన్వెన్షన్. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ డిగ్రీ చదివేసారు. యూ ఆర్ నాట్ కిడ్ ఎనీమోర్. ఇప్పుడు మీరు వెళ్ళేది మాస్టర్స్‌కి. కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది. నేను ఒక ఐటీ జాబ్ చేయగలుగుతానా? లేక మేనేజ్మెంట్‌లో జాబ్ చేయగలుగుతానా? బేసిక్ ఐడియా అయితే వచ్చే ఉంటది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి టైంలో మీరు ఒక ప్రాపర్ కోర్స్ మీరు చేయడము అండ్ అది చేయడానికి కూడా విదేశ్ కన్సల్ట్ మీకు 100% హెల్ప్ చేస్తుంది. టు ఎవాల్యుయేట్ యువర్ ప్రొఫైల్. అంటే వాళ్ళకి ఏ కోర్స్ కావాలి. అక్కడి నుంచి ఆ పర్టిక్యులర్ కోర్స్ ఏ యూనివర్సిటీలో చేస్తే వీళ్ళకి జాబ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో, ఈ ప్రోగ్రెషన్ తీసుకొని తర్వాత